మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఏంటంటే టీడీపీ వాళ్ళు నన్ను తిరుపతికి రానివ్వకుండా ఒక నోటీస్ పంపించారు అని చెప్పి ఒక నోటీస్ ని అటాచ్ చేశారు ఆ ట్వీట్ లో. అలాగే సత్యమేవ జయతే అనే ఒక ట్యాగ్ లైన్ కూడా కింద రాయటం జరిగింది. ఇలా ఆయన ట్వీట్ చేసిన ఆ ట్వీట్ లో ఉన్నటువంటి నోటీస్ పేపర్ కనుక ఒకసారి చూస్తే కనుక మనకి నవ్వు వస్తుంది నిజంగా. ఆయన ఏం చెప్తున్నారు ఆ ట్వీట్ లో, టీడీపీ వాళ్ళు నన్ను రానివ్వకుండా ఇదిగో నోటీస్ పంపారు అన్నట్టు ఆ ట్వీట్ ఉంది. ఆ నోటీస్ కనుక చదివితే అందులో క్లియర్ గా రాసింది వైసీపీలో ఉన్నటువంటి ఎవరో ఒక నాయకుడికి ఆ నోటీస్ పోలీసులు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 27వ తారీఖున తిరుపతికి వెళ్తున్నారు, దానికి ఎటువంటి అనుమతులు లేవు కనుక మీరు తిరుపతి పర్యటనకి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో రాసింది. మెయిన్ గా వైసీపీ నాయకులందరికీ అలాంటి నోటీసులు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, తిరుపతి లడ్డు ఇష్యూ వచ్చిన తర్వాత ఆ కొండపైకి వెళ్లి వీళ్ళందరూ అక్కడ ఏదన్నా జరగకుండా జరిగితే కనుక అది మతపరమైన గొడవలకు దారితీసే అవకాశం ఉంది. అందుకని టీడీపీ వాళ్ళు అలర్ట్ అయ్యి ఆ నోటీసులు ఇవ్వడం జరిగింది. అసలు ఇటువంటి పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. ఆల్రెడీ హోంమంత్రి అనిత గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, అలానా వైసీపీ నాయకులకి నోటీసులు ఇవ్వడం జరిగింది అని చెప్పి. అదే నోటీసు తీసుకొచ్చి టీడీపీ వాళ్ళు నన్ను తిరుపతికి రాకుండా నోటీస్ ఇచ్చింది ఇదే అని చెప్పి చెప్పడం ఎంతవరకు కరెక్ట్. మళ్ళీ ఆయన ట్వీట్ చంద్రబాబు నాయుడు మాట్లాడిన వీడియోను కూడా జడ్జ్ చేశారు. అదే అడిగింది, నీకు నోటీస్ ఇచ్చారా, పోవద్దన్నారా, ఎవడన్నా చెప్పారా నీకు వచ్చి నిన్ను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోనేమని చెప్పారా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 28వ తారీఖున తిరుపతి వెళ్లి అక్కడ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము ఎటువంటి తప్పు చేయలేదు, అందుకనే స్వామివారిని వెళ్ళి దర్శించుకున్నాం, ఆ కార్యకర్తల్ని తిరుమలకి రాకుండా అడ్డుకున్నా సరే నేను కాలినడకన వెంకటేశ్వర స్వామిని వచ్చి దర్శించుకున్నాను. గతంలో నేను చాలాసార్లు తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ అడగని టీటీడీ వాళ్ళు ఇప్పుడు డిక్లరేషన్ అడిగి నన్ను ఆపే ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. అయినప్పటికీ ఆ వెంకటేశ్వర స్వామి మీద నాకు ఉన్నటువంటి భక్తి శ్రద్ధల మీద ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఆ స్వామివారిని దర్శించుకున్నాను. నాకు ఏ కులంతో గాని ఏ మతంతో గాని భేదం లేదు, అన్ని మతాలను నేను సమానంగానే భావిస్తాను, నా మతం మానవత్వం అనే డైలాగ్ గనక ఆ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుంటే గనక కథ వేరే లెక్క ఉంది. టీడీపీ వాళ్ళు అయోమయంలో పడిపోతుంది. ఈ రోజు వరకు కూడా చాలా మంది జనం తిరుపతి లడ్డు విషయంలో వైసీపీ వాళ్ళు తప్పు చేశారని నమ్ముతున్నారు. ఇప్పుడు మీరు తిరుపతికి వెళ్తానని చెప్పి వెళ్ళకుండా మానేయటం వల్ల ఆ విషయం ఇంకా బలపడింది. గతంలో 2014 నుంచి 2018 మధ్యన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత చరిష్మగా ఉండేది పార్టీ. కొట్టారు, తీసుకున్నాం, మళ్ళీ కొడతాం అనే దమ్ముతో చెప్పిన వ్యక్తి కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది మేము కొడతాం. ఇప్పుడే ప్రెస్ మీట్కి వచ్చినా మొఖంలో నెత్తురు చూపుకుంటలేదు. టీడీపీ వాళ్ళు చేసిన ఈ లడ్డు మీద ఎలిగేషన్ లో మీరు ఏదన్నా సమాధానం చెప్పలేరు అనుకున్నప్పుడు సైలెంట్ గా ఉండిపోండి, అంతేగాని ఏదో ఒక పోస్ట్ పెట్టేసి ప్రజలను నమ్మించేద్దాం అనే ఉద్దేశంతో మాత్రం దయచేసి పోస్ట్ చేయొద్దు. నాకు తెలిసి మీకు 40% ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఆ 40% ఓట్ బ్యాంక్ అన్నా ఈ విషయం రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో మీరు ఇటువంటి తప్పులు చేస్తున్నట్టున్నారు. ఈ రోజు మీకున్న ఓట్ బ్యాంకు ఒక 20% నుంచి 30% వరకే ఉంది. ఇంకా 40% ఓటు బ్యాంక్ ఉన్నదనే ఉద్దేశంతో ఉంటే కనుక మిమ్మల్ని ఎవ్వడో బాగు చేయలేదు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి తిరుమలకి రాకపోవడానికి గల కారణం డిక్లరేషన్ మీద సంతకం పెడితే మిగిలిన మతస్థులు ఆయనకు వ్యతిరేకం అయిపోతారో అనుకుంటున్నారు. నిజంగా అది కానే కాదు, ఆయన ఉద్దేశంలో కూడా అది లేదు. కానీ ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టకపోవడానికి ఒకటే ఒకటి కారణం, ఆయన ఈగో అంగీకరించట్లేదు.